ఆప్షన్ 1తో వెళ్దాం అన్నారు. దానికి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత ఎమ్మెల్యే గారు విలేజ్లోతో కూడా ఒకసారి మాట్లాడతారు ఆ విషయం. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులు ఉంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్, రోడ్డు షోలో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి, మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డిఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నామంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డిఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డిఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది, జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైం ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదేవిధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6000 ఎకరాలు వస్తూ ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1600 ఎకరాలు వస్తుంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీము స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లిలో తీసుకుంటే, ఉండవల్లిలో డ్రై లేఅవుట్, జరీబ్ ల్యాండ్. ఇప్పుడైతే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు. 22/12 కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్కి. జరీబ్ ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవల్లిలో ఇచ్చేస్తారు. సో అది క్లారిటీ వచ్చింది. అదేవిధంగా లంకా ల్యాండ్స్లో మనం లాస్ట్ టైం ప్రాబ్లం అనుకున్నాం, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, కోర్టులో కేసు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, మనం ఆ రిస్క్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పి ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 356 ఉంటే ఈ 2 వారాల్లో 65 మంది వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 291 ప్లాట్స్ ఉన్నాయి. అందరికి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళదే లేట్ తప్పించి సిఆర్డిఏలో కానీ ఇక్కడెక్కడ కానీ ఇష్యూ లేదు. వాళ్ళ లంకా ల్యాండ్స్ ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకా 7600 ప్లాట్లే రిజిస్టర్ అవ్వాలి. 69421 ప్లాట్స్ ఉంటే 61793 రిజిస్టర్ అయిపోయినాయి. 7600 ఉన్నాయి. ఇంతకుముందు దాదాపు 10,000 ఉండే, అది ఇప్పుడు తగ్గి 7600 వరకు వచ్చింది. తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్ళూరు విలేజ్లో, జోన్ 1 అని. అంతకుముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల 39 ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతా ఉండని వాళ్ళకి. సో దాన్ని సిఆర్డిఏ అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం 3 ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది శుభ పరిణామం. సిఆర్డిఏ అధికారులకి, నారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 36 మందిది యాంగ్జైటీ పోయింది దీనివల్ల. అదొకటి క్లియర్ అయిపోయింది ఇప్పుడు. తర్వాత రెండోది, ల్యాండ్ 2500-400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలనే దాంట్లో ఇప్పుడు అది ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళటానికి జనవరి 1st వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి. అయిపోయిన తర్వాత 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు నారాయణ గారు మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే ఇవ్వని 2004 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నా. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. చేయకపోతే జనవరి 1st వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం. అది ఒకటి. రెండోది, అక్కడ ఎవరికైతే ప్లాట్స్ ఆల్రెడీ అలాట్ చేశారో చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ లాటరీస్లో వేరే దగ్గర ఎందుకంటే దాదాపుగా 900 మంది ఏమో ఉంటే నారాయణ గారు ఐవీఆర్ సర్వే చేస్తే కేవలం ఒక మెజారిటీ మెంబర్స్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తామన్నారు. కేవలం ఒక 37 మంది ఈ ఆల్టర్నేటివ్ అని అడిగారు. తర్వాత నాకు టైం కావాలన్న వాళ్ళు 86 ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 120 మంది ఏదో విధంగా ఆల్టర్నేట్ ప్లేస్లో ఇవ్వమన్నారు. ఆ 120 మందికి చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో చాట లాటరీ చేసి ఇస్తాం. పెద్ద ప్లాట్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు యుగంధర్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది ఇది లాటరీ వేయకుండా ఎట్లా పడితే అట్లా ఇస్తే మళ్ళీ డిస్క్రిప్షను బయాసు ఇవన్నీ వస్తాయి. ఇది ఎంతమంది పెద్ద లాట్స్ ఉన్నారు, 100 ఎకరాలు ఉన్నాయా, టోటల్గా 200 ఉందా, 300 ఎకరం ఉందా అనేది ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమన్నా. చేసిన తర్వాత దాన్ని ఒక డిఫైన్డ్ ప్లేస్లో చేసి వాళ్ళకి లాటరీ చేసి ఇవ్వాలా, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. సో అది అక్కడ ఆ ఇష్యూ. అదేవిధంగా రోడ్ హిట్స్ ఉన్నాయి. కొన్ని రోడ్ హిట్స్ ఉన్న వాటన్నిటిలో వాక్వే తీసేయమని చెప్పారు. ప్లగ్ఇన్స్ వీటన్నిటిని స్టాండర్డైజ్ చేసి ఫ్యూచర్లో ఇంకెప్పుడు రాకుండా ఉండే విధంగా చేయమని మమ్మల్ని అడిగారు. దానికి డ్రాఫ్ట్ ఎజెండా ఇవన్నీ కూడా తయారైనాయి. ఇవి నెక్స్ట్ అథారిటీలో పెట్టి దాన్ని క్లియర్ చేస్తారు. అది ఇబ్బంది లేదు మనకి. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ టైం మనల్ని కమర్షియల్ ప్లాట్స్లో రోడ్ హిట్స్ వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్లో మాకు వాస్తు కావాలన్నారు. అదేవిధంగా స్మాల్ రోడ్డు నుంచి లార్జ్ రోడ్డు హిట్ అయ్యే రెసిడెన్షియల్ ప్లాట్లో కూడా వాస్తు కావాలన్నారు. అవి రెండు ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే కమర్షియల్ ప్లాట్స్కి వచ్చేటప్పటికి మాకు 93 అంటే దాదాపు 7.5 ఎకరాలు ఇది హిట్ అవుతా ఉంది. అదేవిధంగా స్మాల్ రోడ్డు లార్జ్ రోడ్డుకి వచ్చేటప్పటికి 41 ఎకరాల్లో చేంజ్ చేయాలి. మేమనేది ఏంటంటే వాస్తు అనేది ఇది ఎండ్లెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడే సిస్టమేటిక్గా వాస్తు ప్రకారం చేశారు. అయినప్పటికీ మళ్ళీ వీళ్ళు కొంతమంది అబ్జెక్షన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ని చేస్తే ఇంతవరకు వస్తుంది. ఇవి చేయడానికి మాకు ఇబ్బంది లేదు. అయితే ఇవి చేశాం కదా అని చెప్పి మళ్ళీ కొత్త వాస్తులు తీసుకొస్తే దీనికి ఎండ్ ఉండదు. కాబట్టి ఈ రెండింటిని కూడా ఎమ్మెల్యే గారు రైతులతో మాట్లాడి ఒకసారి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటే దీన్ని చేయటం ఆలోచిస్తాం. అదే కానీ ప్రతిసారి నెల వచ్చి వాస్తు కావాలి అది కావాలి అంటే చేసేటువంటి చాలా కష్టం. ఎందుకంటే వాస్తులో కూడా మేము చేయలేం. కాబట్టి అది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. దాని మీద అప్డేట్. తర్వాత ఎఫ్ఎస్ఐ, కొంతమంది రైతులు ఏమన్నారంటే మాకు ఎఫ్ఎస్ఐ తక్కువ ఉంది, ఎఫ్ఎస్ఐ పెంచమన్నారు. దీని గురించి ఒక 7 మెంబర్స్ తోటి నారాయణ గారు ఒక కమిటీ వేశారు. వీళ్ళు ఏంటంటే మన ప్లానింగ్లో మనం ఎందుకు ఇంత ఎఫ్ఎస్ఐ పెట్టాం, వేరే ఏరియాల్లో ఏ విధంగా ఎఫ్ఎస్ఐ నామ్స్ ఉన్నాయి, వీళ్ళు అడిగిన వాటిలో రీజనబిలిటీస్ ఎంత, దీన్ని ఏమన్నా మళ్ళీ రీథింక్ చేయి. ఎందుకంటే లాస్ట్ టైము గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్డేట్ చేసినప్పుడు వారు కూడా ఒకసారి స్టడీ చేయమన్నారు ఎఫ్ఎస్ఐ వాళ్ళ కన్సర్న్ ఏదన్నా ఉంటే. ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతులందరితోటి మళ్ళీ ఒకసారి కూర్చొని సాధ్యం అయ్యి చేయగలిగితే చేస్తాము, లేకపోతే చేయలేము, దానికి కూడా క్లారిటీ ఇస్తాం. తర్వాత తాడికొండలో బైపాస్ రోడ్డు వల్ల ఒక 60 ఫీట్లో వాళ్ళకి స్ట్రక్చర్ రోడ్ ఎక్స్టెన్షన్లో స్ట్రక్చర్స్ అన్నీ పోయినాయి. లాస్ట్ టైం మనం వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అదేవిధంగా కాంపెన్సేషన్ ఫర్ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఇస్తామని చెప్పాం. దీనికి ప్రొసీజరల్ నామ్స్ ప్రకారం వీళ్ళు అడిగారు. మాస్టర్ ప్లాన్ రోడ్ మాడిఫై చేయాలి, ఎందుకంటే ఆ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు 40 ఫీట్ ఉంది, దాన్ని 60 ఫీట్ చేస్తే తప్పిస్తే మనం ఆ కాంపెన్సేషన్ ఇవ్వలేమన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ మాడిఫికేషన్కి 45 రోజులు, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్కి ఒక 20 రోజులు, టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి 30 రోజులు, మొత్తం 3 నెలలు అడిగారు. ఈ 3 నెలల తర్వాత ఎటు పరిస్థితుల్లో ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో ఎవరికైతే నష్టం జరిగిందో దాదాపు 270 కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరికీ స్ట్రక్చరల్ డ్యామేజ్ కాంపెన్సేషన్ ప్లస్ టీడీఆర్ బాండ్స్ 3 monthsలో ఇస్తారు.